నా పేరు డి ఆంజనేయ స్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా మత్స్య కృషి వలలు అంటే ఏదైతే రైతులు మన జిల్లాలో చేపల చెరువులు తవ్వాలనుకుంటారో వాళ్ళు కొన్ని నిబంధనలను పాటించి జిల్లా కలెక్టర్ ద్వారా ఉన్న కమిటీ ద్వారా అనుమతి పొందిన మేరకు మాత్రమే వాళ్ళు చెరువులు తవ్వుకోవాల్సి ఉంటుంది. జీవో 28 ప్రకారం ఆక్వాకల్చర్ రిజిస్ట్రేషన్ అనేది కొన్ని నిబంధనలు లోబడి ఉంటుంది. దీంట్లో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్ గారు, అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, గ్రౌండ్ వాటర్ ఆఫీసర్, మత్స్యశాఖ అధికారులు అందరూ కలిసి ఒక మత్స్యకారుడు లేదా ఒక రైతు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అతని ల్యాండ్ని సందర్శించడం జరుగుతుంది. అందరి అధికారులు సూటబుల్ ఉన్నది అన్న తర్వాతనే ఆ ఫైల్స్ అన్నిటినీ గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి చైర్మన్ గారి సమక్షంలో ప్రతి ఫైల్ని క్షుణ్ణంగా పరిశీలించడం మీదట చేపల చెరువు తవ్వుకోవడానికి వాళ్లకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా రైతులు చెరువు శిఖాలలో ముంపు ప్రాంతాల్లో ఉన్న భూములకు అనుమతులు ఇవ్వడానికి నిరాకరించబడుతుంది. కాబట్టి అది జాగ్రత్త చూసుకోవాలి. పంట పండని భూములు, నీటి నిల్వ ఎక్కువ ఉన్న భూములు, తర్వాత ఈ మైనింగ్ కోసం ఉపయోగించిన భూములు, తర్వాత ఏ పంటకు పనికి రాకుండా చౌడుగా ఉన్న భూముల్ని కూడా ఈ మత్స్యకారులు ఎవరైతే రైతులు ముందుకొచ్చి అప్లై చేసుకుంటారో వాళ్ళకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 1 హెక్టార్ భూమికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మనకు 11 లక్షల యూనిట్ కాస్ట్ ఉంది. దీంట్లో ఎస్సీ, ఎస్టీ మరియు మహిళలు ఎవరైనా కానివ్వండి, జనరల్ దాంట్లో వీళ్ళకి 60% సబ్సిడీ ఉంటుంది. అదేవిధంగా ఇతరులకు వాళ్ళకి 40% సబ్సిడీ ఉంటుంది. 1 హెక్టార్లో వీళ్ళు చెరువు తవ్వాల్సి ఉంటుంది. అదే కాకుండా కొందరు రైతులకు వీళ్ళు రైతు కూలీలుగా పనిచేస్తూ ఉంటారు, లేదా కౌలు రైతులుగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చెరువు తవ్వాలి అనుకుంటే ఎవరైనా భూస్వామి దగ్గర 2.5 ఎకరాలు భూమిని లీజు తీసుకొని 10 సంవత్సరాలు దీన్ని లీజ్ డేట్ని రిజిస్టర్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి కూడా సేమ్ నిబంధనలు వర్తిస్తాయి. దీంట్లో భాగంగా అప్లై చేసేవాళ్ళు 1 ఎకరానికి 200 రూపాయల చొప్పున డీడీ, అంటే 2.5 ఎకరాలకు 600 రూపాయల చొప్పున డీడీ జిల్లా మత్స్యశాఖ అధికారి పేరు మీదుగా తీసి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో. అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, అదేవిధంగా పట్టాకు సంబంధించిన పానీకి సంబంధించిన పాస్బుక్ జిరాక్స్లతో పాటు 3 అప్లికేషన్లు, 3 ఫోటోలతో పాటు ఈ కార్యాలయం సబ్మిట్ చేసినట్ల కలెక్టర్ గారి అనుమతులు పొంది టీం ద్వారా వాళ్ళ ప్రాంతాలను సందర్శించి వాటికి కరెక్ట్గా ఉన్నట్లయితే గౌరవ కలెక్టర్ ద్వారా తిరిగి అప్రూవ్ చేయించుకొని వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆక్వాకల్చర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అంటారు. ఇతడు జీవితాంతము దానిలో చేపలు కావచ్చు, చేపలు కావచ్చు, ప్రభుత్వం అనుమతించిన చేపలు వేసుకొని పెంచుకొని లబ్ధి పొందవచ్చు. 1 హెక్టార్కి గాను ఒక మత్స్యకారుడు, ఒక మత్స్య కృషి వలుడు మినిమం 5 నుంచి 6 టన్నుల ఉత్పత్తిని సాధించవచ్చు. ఇంటెన్సివ్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా, అంటే ఇతని దానా ఖర్చులు దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షలు మందుల ఖర్చులు వస్తాయి. పట్టుబడి జరిగి చెరువు గట్టు మీద చేపల్ని మనము 100 నుంచి 150 రూపాయలు మార్కెట్ రేట్ ఉంది. 120కి అమ్ముకున్నా ఒక 5 టన్నులు వచ్చినాయంటే 6 లక్షల రూపాయలు అతనికి ఆదాయం వస్తుంది. ఖర్చులు 3 లక్షల పోను. ప్రతి 10 నెలల్లో అతనికి మిగిలే ఆదాయము 3 లక్షల రూపాయలు ఉంటుంది. కాబట్టి మిగతా ఏ రకంగా చూసినా ఇది మత్స్య కృషి వలుడికి లబ్ధి చేకూరుంది. కాబట్టి ఉత్సుకత ఉన్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈ స్కీము 2025 వరకు ఉంటుంది. అప్లై చేసుకున్నట్లయితే అనుమతులు ఇవ్వడానికి మత్స్యశాఖ సిద్ధంగా ఉంది. సార్, కల్లూరు మండలం పాయపూర్ చెరువులోనే చెరువులు తవ్వారు. వీటికి మత్స్యశాఖ నుంచి కూడా రుణాలు పొందారనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి సార్. దీని మీద మీ దృష్టికి వచ్చిందా? దీని మీద ఏమైనా వివరణ తెలియజేయగలరు? మా దృష్టిలో లేదండి. ఇప్పటివరకు మీరు చెప్పారు కాబట్టి సందర్శించి అది ఏ స్కీమ్లో మంజూరైంది, అది చట్టబద్ధంగా ఉందా లేదా తెలుసుకున్న తర్వాత తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.